హలో లవ్లీస్, వెల్కమ్ టు షీజ్ వంకాయల. నేనైతే ఇది బిగ్ బార్బిక్యూ ఫుడ్ బఫెట్కి వెళ్ళాను. అది జస్ట్ 950 రూపీస్. ఇంకా ఐటమ్స్ విషయానికి వస్తే ఇది అయితే ఫైర్వుడ్ స్టేషన్ పిజ్జా అండ్ గార్లిక్ బ్రెడ్ కోసం. నెక్స్ట్ దాంట్లో ఏమో టర్కీ, ప్రాన్స్, స్క్విడ్, ఆక్టోపస్, డక్, రాబిట్ ఇవన్నీ ఉంటాయి. కర్రీ చేసి ఇస్తారు. నెక్స్ట్ వచ్చి ఎగ్ పొంగనాలు అండ్ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్. ఈ 3 డిషెస్ ఏమో కొంచెం ట్రెడిషనల్ డెజర్ట్ కౌంటర్. గులాబ్ జామ్, మూంగ్ దాల్ హల్వా అండ్ ఇంకా పాయసం. నెక్స్ట్ స్ట్రాబెరీ వాఫల్, 3 టైప్స్ ఆఫ్ సీజనల్ ఫ్రూట్స్, ఫేవరెట్ చాక్లెట్ ఫౌంటైన్, పాప్కార్న్ కూడా. నెక్స్ట్ వచ్చేసి లైవ్ పాస్తా కౌంటర్. ఆ తర్వాత వచ్చేసి చాట్ కౌంటర్. ఇక్కడ స్పెషల్ పాలక్ చాట్ అంట. నెక్స్ట్ వచ్చి ఇది జిలేబీ లైవ్ కౌంటర్. ఇప్పుడు వచ్చే కౌంటర్ చాలా ఇంపార్టెంట్. ఇదే డెజర్ట్ కౌంటర్ అనమాట. చూసారు కదా ఎన్ని రకాల డెజర్ట్స్ ఉన్నాయో. కేక్స్, డోనట్స్, ఫిర్నీ, కస్టర్డ్, ఇట్లా ఆల్ టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి స్టోన్ ఐస్ క్రీమ్ సెక్షన్. దీనిలో అయితే రకరకాల టాపింగ్స్ చూసారా, గులాబ్ జామున్, పాన్ ఇవన్నీ ఉన్నాయి విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్. అండ్ ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ రోల్స్. అండ్ కుల్ఫీ సెక్షన్ లో వచ్చేసి మలాయ్ కుల్ఫీ అండ్ ఇంకా పాన్ కుల్ఫీ ఉంది. బార్బిక్యూ నేషన్ లో బార్ కౌంటర్ కూడా ఉంది. మన ఫుడ్ బఫెట్ కి అయితే 1 ఆల్కహాలిక్ ఆర్ నాన్ ఆల్కహాలిక్ డ్రింక్ కాంప్లిమెంటరీగా ఇస్తారు. ఇప్పుడు ఇంకా మెయిన్ కోర్స్ సెక్షన్ చూద్దాము. ఫస్ట్ అయితే వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్ ఉంది. ఆ తర్వాత అయితే 7 టైప్స్ ఆఫ్ సాలడ్స్ ఉన్నాయి. ఆ తర్వాత వచ్చి కర్డ్ రైస్ విత్ 2 పికిల్స్ ఉన్నాయి. నాన్ వెజిటేరియన్స్ కోసం అయితే చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, లెమన్ చికెన్, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఫిష్ కర్రీ అండ్ ఇంకా బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్ వెజ్ వాళ్ళకి కూడా. ఇంకా వెజ్ సెక్షన్ కి వస్తే వాళ్ళకి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. వెజ్ బిర్యానీ, వెజ్ కర్రీ, దాల్, వెజ్ ఫ్రై, వెజ్ నూడిల్స్, వెజ్ ఫ్రైడ్ రైస్, పాపడ్స్ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా మనం కూర్చున్న దగ్గర కూడా చాలా ఐటమ్స్ వస్తాయి. సో అవన్నీ కూడా నేను మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే చాట్ కౌంటర్ నుంచి దహీ పాప్డీ చాట్ అండ్ మీఠా పానీపూరి తెచ్చుకున్నాను. ఫస్ట్ మీఠా పానీపూరి. నాకైతే పానీపూరి చాలా ఇష్టం. అందులోనూ మీఠా ఫ్లేవర్ ఇంకా ఇష్టం. బాగుంది. అండ్ దహీ పాప్డీ చాట్ కూడా బాగుంది. ఇలా మన ఎదురుగా లైవ్ బార్బిక్యూ కౌంటర్ ఉంటుంది. చికెన్, ఫిష్ అండ్ ప్రాన్ వెరైటీస్ ఉంటాయి. ఇది వెజ్ అండ్ నాన్ వెజ్ వాళ్ళకి సెపరేట్ అండ్ ఇది అన్లిమిటెడ్. సో ఇది సెటప్ చేసేసాక మనకి ఇంకా చాలా ఐటమ్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ వచ్చి కాజున్ పొటాటో వచ్చింది. బార్బిక్యూ నేషన్, బిగ్ బార్బిక్యూ లాంటి వాటిలో కాజున్ పొటాటో చాలా ఫేమస్ అండ్ చాలా బాగుంటది కూడా. సేమ్ లైవ్ బార్బిక్యూ వెజిటేరియన్స్ కి కూడా ఉంటది. వాళ్ళ దానిలో అయితే కనుక పైనాపిల్, పన్నీర్, మష్రూమ్ అండ్ కార్న్ ఇస్తారు. వాటిలో కార్న్ అండ్ పైనాపిల్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ నా పొట్టలో నేను వేసింది చికెన్, ఫిష్ అండ్ ప్రాన్ బార్బిక్యూ. నాకైతే ఫస్ట్ చికెన్ తిన్నప్పుడు చాలా నచ్చింది. లైక్ గుడ్ అమౌంట్ ఆఫ్ మసాలా. నెక్స్ట్ నేను ఫిష్ బార్బిక్యూ తిన్నాను. అదైతే నేను జనరల్ గా ఫిష్ ఎక్కువ తినను, బట్ ఇక్కడైతే చాలా బాగుంది. ఇట్స్ వెరీ ఫ్రెష్. అండ్ ప్రాన్స్ ఇది కూడా చాలా బాగుంది. అన్లిమిటెడ్ రీఫిల్స్ కాబట్టి ఇవి తిన్నాక కూడా మళ్ళీ తిన్నాము. నెక్స్ట్ వచ్చేసి క్రిస్పీ కార్న్. క్రిస్పీ కార్న్ ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టం. ఇదైతే నాకు కూడా చాలా ఫేవరెట్. నేను వచ్చిన ప్రతిసారి తింటాను. తర్వాత స్మోకింగ్ హాట్ గుంటూరు చికెన్ తీసుకొచ్చేసారు. అది కూడా చాలా బాగుంది. తర్వాత కాంప్లిమెంటరీ మాక్టైల్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ అయితే మొయిటో వచ్చింది, అది తాగాను, బాగుంది. నెక్స్ట్ వచ్చి మనకి చికెన్ వింగ్స్ సర్వ్ చేశారు. దీని టేస్ట్ అయితే మామూలుగా లేదు. ఎంతో యూనిక్ ఫ్లేవరింగ్ అయితే ఉన్నది దీనికి. నాకు చాలా బాగా నచ్చింది. ఫ్లేవర్ అయితే స్పైసీగా ఉండి ఎక్కడో కొంచెం స్వీట్ తగులుతుంది. తర్వాత వచ్చి బ్లూ లగూన్ ఆర్డర్ చేసాం. ఇదైతే కాంప్లిమెంటరీ కాదు, ఓన్లీ 1 డ్రింకే కాంప్లిమెంటరీ. ఇది బాగుంది. మన 1 పర్సన్ బుకింగ్ కి ఓన్లీ 1 డ్రింక్ మాత్రమే ఫ్రీ. సో సెకండ్ నుంచి అన్ని మనం కొనుక్కోవాలి. తర్వాత లైవ్ వుడ్ కౌంటర్ నుంచి పిజ్జా అండ్ గార్లిక్ బ్రెడ్ తీసుకొచ్చాము. అది కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ మటన్ సీక్ కబాబ్ సర్వ్ చేశారు. అది కూడా బాగుంది. మేమైతే ఫ్యామిలీతో వెళ్ళాము. సో అమ్మమ్మ ఏం తింటారా అని చూసాను. ఈవెన్ షీ ఎంజాయ్డ్ ద ఫుడ్. పాప్కార్న్, స్వీట్స్ అండ్ ఇంకా కట్ ఫ్రూట్స్ తో. నెక్స్ట్ ఇంకా మెయిన్ కోర్స్ స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఆ వింత జీవులు ఉన్న ప్లేట్ మనదే. ఫస్ట్ వచ్చి టొమాటో షోర్బాతో స్టార్ట్ చేద్దాం. ఇది వెజ్ సూప్ సెక్షన్ లో ఉంది. నాకైతే అంత నచ్చలేదు. సో చికెన్ మోమోస్ లోకి జంప్ చేశాను. వెజ్ అండ్ చికెన్ ఆప్షన్స్ 2 ఉన్నాయి. నేను చికెన్ తీసుకొచ్చాను. ఎస్, మేనేజబుల్. అంత ఫ్రెష్ గా ఏం లేవు. తర్వాత నా ఫేవరెట్ రష్యన్ అండ్ కార్న్ సాలడ్స్ తిన్నాను. అవి బాగున్నాయి. నెక్స్ట్ వచ్చి కోల్డ్ స్క్విడ్ అండ్ కోల్డ్ ఆక్టోపస్. అంటే ఏంటంటే వీటిని జస్ట్ బాయిలింగ్ వాటర్ లో వేసి ఆ తర్వాత ఐస్ క్యూబ్స్ మీద పెడతారు. సో దాన్ని డైరెక్ట్ గా తినేయటమే. స్క్విడ్ ఒకటే బాగుంది. ఆ తర్వాత నేను నూడిల్స్ సెక్షన్ కి వెళ్ళాను. వెజ్ హక్కా నూడిల్స్ ఉన్నాయి అండ్ చైనీస్ వెజ్ కూడా దాంతో కాంబినేషన్ ఇచ్చారు. నాకు వెజ్ హక్కా నూడిల్స్ ఇష్టం. సో ఎస్, ఐ ఎంజాయ్డ్ ఇట్. ఇప్పటికే ఆల్రెడీ 20 ఐటమ్స్ నా పొట్టలోకి వెళ్ళిపోయాయి. నెక్స్ట్ టైం తిందామా అని ఆలోచిస్తుంటే ఎస్, నాకు రాగి సంకట్ కనిపించింది. నాటుకోడి కర్రీ ఏమో నాన్ వెజిటేరియన్స్ కి, రసం ఏమో వెజిటేరియన్స్ కి ఉంది. సో ట్రై చేసేద్దామని 1 రాగి ముద్ద, దాంతో పాటు నాటుకోడి కర్రీ అండ్ ఇంకా మటన్ కర్రీ తెచ్చుకున్నాను. నాకు మటన్ నచ్చింది చూడగానే. ఫస్ట్ అయితే రాగి ముద్దలో నేను నాటుకోడి కర్రీ వేసాను. జస్ట్ గ్రేవీ వేసుకొచ్చాను. అది చాలా వాటరీగా ఉంది. నాకేం తినగానే అంత నచ్చలేదు. నాకు అసలు ఆ టేస్ట్ నచ్చలేదు. తర్వాత నేను మటన్ లోకి జంప్ అయిపోయాను. మటన్ కర్రీలోంచి ఈ పీస్ అయితే స్పెషల్ గా నేను వేయించుకొచ్చాను. మీ లాంగ్వేజ్ లో దాన్ని ఏమంటారో కామెంట్ చేయండి. ఆ తర్వాత గ్రేవీ అండ్ పీస్ తో కలుపుకొని తిన్నాను. ఈ కాంబినేషన్ అయితే అద్దిరిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత కొన్ని ట్రై చేద్దామని చెప్పేసి ఫ్రూట్ మాక్టైల్స్ ఆర్డర్ చేశాను. సో మళ్ళీ చెప్తున్నాను, ఇది బఫెట్ లో ఇంక్లూడెడ్ కాదు. ఫ్రెండ్స్ అందరం రకరకాల మాక్టైల్స్ ట్రై చేసాం. ఇదైతే క్రాన్బెర్రీ బేస్డ్. నాకైతే అన్నిట్లోకి ఇదే బాగా నచ్చింది.
నచ్చింది. నేను ఇక్కడ పట్టుకున్న పింక్ కలర్ డ్రింక్ ఏంటంటే ఫ్రూట్ పంచ్. ఇది కూడా చాలా బాగుంది. ఎక్స్ట్రీమ్ గా స్వీట్ గా లేదు, బట్ చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా నేను బిర్యానీ తిందామని చెప్పి కొంచెం బిర్యానీ అండ్ ఇంకా అన్నం పప్పు నాకు ఎందుకో తినటం ఇష్టం. దాంతో పాటు పాపడ్ కూడా తెచ్చుకున్నాను అండ్ వెజ్ ఫ్రై వేసుకుందాం అనుకున్నా, బట్ అది అయిపోయింది. అందుకని చెప్పి ప్లేట్ లో ఇవి నింపుకుని తెచ్చుకున్నాను. ఫస్ట్ అయితే చికెన్ దమ్ బిర్యానీ, అది బాగుంది, అచ్చు మన హైదరాబాద్ స్టైల్. ఆ తర్వాత రైస్ అండ్ దాల్ తిన్నాను విత్ పాపడ్. నాకైతే దాల్ నచ్చింది, బట్ రైస్ ఎందుకో కొంచెం గట్టిగా అలా అనిపించింది. అయినా ఇలాంటి బఫెట్ ప్లేసెస్ కి వచ్చేసి రైస్ అండ్ దాల్ ఏంటి అని మీరు అనుకోవచ్చు, కానీ నేను ఈ టైంకే 27 ఐటమ్స్ అనేవి నా పొట్టలో వేసేసాను. ఆ కౌంట్ కోసం తిన్నా. తర్వాత చిల్డ్ పెరగన్నం విత్ లెమన్ పికిల్. ఇంకో పికిల్ కూడా అవైలబుల్ గా ఉంది, బట్ నేను లెమన్ పికిల్ వేసుకొచ్చాను. ఇది కూడా చాలా బాగుంది, చాలా సూదింగ్ గా ఉంది. ఇంకా మెయిన్ కోర్స్ కి బై బై చెప్పేసి మేమైతే డెజర్ట్ కౌంటర్ కి వచ్చేసాం. ఫస్ట్ అయితే నేను ట్రై చేసింది నా మోస్ట్ ఫేవరెట్ చాక్లెట్ ఫౌంటైన్ విత్ కేక్. ఎన్ని తిన్నానో అసలు లెక్కే లేదు. ఇది తింటూ అయితే మేము అందరం బట్టలు కూడా పాడు చేసుకున్నాం. ఫైనల్ గా దీన్ని ఎలా తినాలో మాకైతే అర్థమైంది. నెక్స్ట్ అయితే డెజర్ట్ సెక్షన్ కి వెళ్ళా. అన్ని కాకుండా ఊరికే ఐటమ్ కి ఒకటి అన్నట్టు తెచ్చాను. ఫస్ట్ అయితే యాపిల్ ఫోని. ఎస్, అన్నిట్లోకి నాకు ఇది బాగా నచ్చింది. తర్వాత బ్రౌనీ తిన్నాం, కొంచెం హార్డ్ ఉంది, బట్ ఇట్స్ ఫైన్, బాగుంది. తర్వాత కూల్ కేక్ స్లైస్ అండ్ కస్టర్డ్ క్రీమ్ కూడా తిన్నాము. ఎక్కువ స్వీట్ లేదు, బట్ బాగుంది సటిల్ గా. నెక్స్ట్ ఇంకా కుల్ఫీ సెక్షన్ కి మూవ్ అయ్యాం. ఇక్కడైతే మనకి లైవ్ కుల్ఫీస్ చేసిస్తారు. దీనిలో 2 వెరైటీస్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లేవర్ ఏమో మలై, సెకండ్ ఫ్లేవర్ వచ్చేసి పాన్. అమ్మ బాబాయ్, పాన్ అయితే హారిబుల్ గా ఉంది, అందుకే మలై కుల్ఫీ తిన్నాము. ఎస్, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి పాన్ స్టోన్ ఐస్ క్రీమ్. ఎనీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ మనం చూస్ చేసుకుని దానిలో పాన్ ఫ్లేవర్ అడిగితే దానిలో ఇన్ఫ్యూజ్ చేసిస్తారు స్టోన్ ఐస్ క్రీమ్. పాన్ ఫ్లేవర్ లో ఈ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది. వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా ట్రై చేయండి. తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ రోల్ సెక్షన్ ఉంది. అందులో అయితే బటర్ స్కాచ్ రోల్ ఊరికే ట్రై చేసాము, అది కూడా చాలా బాగుంది. కావాలంటే ఫ్లేవర్స్ కూడా యాడ్ చేయించుకోవచ్చు. సో దట్స్ ఇట్. అట్లా అయితే నేను 35 ఐటమ్స్ తిన్నాక ఫైనల్ గా బర్త్డే కేక్ తినడానికి వచ్చేసాను. మా అత్తమ్మ బర్త్డే, అందుకనే మేము ఇక్కడ సెలబ్రేట్ చేయడానికి తీసుకొచ్చాము. టు బి హానెస్ట్, ఈ బర్త్డే కేక్ బాలేదు, కానీ మిగిలిన ఐటమ్స్ అని చాలా బాగున్నాయి. సో ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. ఈజీ డిన్నర్ లో అయితే మీరు 1+1 ఆఫర్ కి అవైల్ చేసుకోవచ్చు. 2 టికెట్స్ కలిపేసి 1500 కి వస్తుంది. మంచి డీల్ చెప్పా కదా. సో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. బాయ్.